మీనాక్షి నటరాజన్ అంటే ఏ స్థానానికైతే నామినేషన్ దాఖలు చేశారో ఆ స్థానానికి అంటే పూర్తిగా కాంగ్రెస్ వైదొలిగితే బీజేపీకి ఎంతవరకు ఆ స్థానంలో నిలబడే అవకాశం ఉంటుంది? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సంఖ్యాబలం బీజేపీకి చాలా ఎక్కువ ఉంది. మూడో స్థానానికి సంబంధించి కూడా కేవలం 10 మంది సంఖ్యాబలం ఉంటే ఖచ్చితంగా ఆ సీట్ కూడా గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. సో బీజేపీ ఈ రకంగా స్టెప్స్ వేసింది అని చెప్పి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ వస్తుంది. మరి మీనాక్షి నటరాజన్ కాకపోతే కాంగ్రెస్ వేరే అభ్యర్థిని ఆ స్థానంలో బరిలోకి దింపే అవకాశాలు ఉంటాయా? నామినేషన్ దాఖలు చేయించే అవకాశాలు ఉంటాయా? వారు కూడా ఆరోపిస్తున్న అంశం ఏంటంటే మధ్యప్రదేశ్ నుంచి బీజేపీకి 2 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈజీగా 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కానీ ఈమె నామినేషన్ తిరస్కరణకు గురి కావడం, అలాగే బీజేపీ 3వ అభ్యర్థిని కూడా పోటీలో ఉంచడంపైనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ నామినేషన్ తిరస్కరణ సంబంధించి ఖచ్చితంగా బీజేపీ కుట్ర ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు కూడా బీజేపీకి వంత పాడుతున్నారని చెప్పేసి ఏఐసీసీ నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల వరకు కూడా తీవ్రంగా విమర్శ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఏదైతే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు సంబంధించి ఇప్పటికే బీజేపీ 2 అభ్యర్థులు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి 2 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కానీ మనం చూస్తున్నాం బీజేపీ నుంచి 3వ అభ్యర్థి కూడా రంగంలో ఉన్న నేపథ్యంలో దీనిపై కావాలనే ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ తప్పించేందుకే ఎన్నికల సంఘం అధికారులు వారికి వంత పాడుతూ వారికి పార్టీకి అనుకూలంగా వివరించాలని చెప్పేసి రాత్రే ఏఐసీసీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం దగ్గర ఆందోళన వ్యక్తం చేసినటువంటి దృశ్యం చూశాం. సో ఇవాళ కూడా దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విహెచ్ లాంటి నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీకి విధేయురాలుగా క్రమశిక్షణ గల నాయకురాలుగా పేరొందినటువంటి మీనాక్షి నటరాజన్ విషయంలో జరిగినటువంటి అన్యాయంపైన కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఏఐసీసీ కూడా దీనిపై లీగల్గా ముందుకు వెళ్లేందుకు తెలంగాణ అడ్వకేట్ జనరల్తో ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ఆధారంగా ఎన్నికల సంఘంతో ఫైట్ చేసేందుకు దీనిపై ఖచ్చితంగా కోర్టుకు వెళ్లేందుకు కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఏఐసీసీ అయితే ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్. మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ పై బీజేపీ ఫిర్యాదు చేయడం, ఎన్నికల అధికారులు తిరస్కరణ చేయడం, కాంగ్రెస్ లీగల్ సెల్ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే చర్చ నడుస్తోంది. బీజేపీ ఫిర్యాదుపై అఫిడౌట్ లో కేసుల వివరాలు, ఆస్తుల వివరాలు దాచిపెట్టినట్లు భావించిన రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించారు. దీనిపై ఏఐసీసీ నేతలు ఆందోళన చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కీలక మంత్రులు మీనాక్షికి బాసటగా నిలిచారు. కీలకమైన రాజ్యసభ సీటును కాంగ్రెస్ కోల్పోగా నీతి నిజాయితీగా క్రమశిక్షణ గల కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ కి రాజ్యసభ సీటు దూరం కావడంపై పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి పోటీ కోసం ఆమె దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆస్తుల వివరాలను, తెలంగాణలో తనపై ఉన్న క్రిమినల్ కేసులను మీనాక్షి నటరాజన్ అఫిడౌట్ లో వెల్లడించలేదు అని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఆమె నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో పాటు మీనాక్షి నటరాజన్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది.